కేసీఆర్ ఏ మాట కామాట కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, తాగునీళ్ళు, కరెంటు, మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలను గుర్తించడంలో ఆయన ఒక అడుగు ముందే ఉన్నారు. ఆయన ఎందుకు ఊడిపోయినట్లు, ఎందుకు జనానికి కోపం వచ్చింది? కారణం ఏమై ఉండొచ్చు? మీరు ఇదే ప్రశ్న మనం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనే విషయంలో కూడా వర్తింపజేసుకోవచ్చు. అంటే ప్రజలకు సంక్షేమం కావాలి. సంక్షేమం అనేది నిజానికి ప్రజలకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ప్రజలు ఏదో భిక్షం కోరుకోరు కదా. వాళ్ళు న్యాయంగా, గౌరవంగా బతికేందుకు వీలుగా సంపాదించుకునే అవకాశాలు ఉండాలి. వాళ్ళు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకు నువ్వు అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ పంటలు ఉన్నాయి, దానికి మార్కెట్ నుంచి వచ్చే ఒడిదొడుకుల నుంచి రక్షణ కావాలి. వ్యవసాయం మొత్తంగానే సంక్షోభంలో ఉంది, దాన్ని ఏదో రకంగా కొంత చేయూతనిచ్చి ఆదుకోవాలి. ఇట్లా ప్రజలు సపోర్ట్ కోరుతున్నారు తప్ప ఉచితాలు ఇవ్వమనో భిక్ష ఇవ్వమని కోరుకోవట్లేదు. కానీ ఈ అభివృద్ధి చేయటం అనేది మొత్తం సమాజాన్ని మౌలికంగా అడ్రస్ చేసే విషయం. దానికి ప్రత్యేకంగా ఒక లబ్ధిదారులు అంటూ ఉండరు. కానీ నువ్వు లబ్ధిదారుల నియోజకవర్గాల్ని, లబ్ధిదారుల ఓటర్లను తయారు చేసుకున్నప్పుడు సమాజం మొత్తానికి పనికొచ్చే అభివృద్ధిని కాక వ్యక్తిగతంగా లాభం చేసే స్కీముల మీద నువ్వు దృష్టి పెడతావు. నువ్వు వ్యక్తిగతంగా లాభం చేస్తున్నావు కదా, వాడు ఓటేస్తారు కదా అనుకుంటావు. బాగానే ఉంటుంది కొంతకాలం. దానికి ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే, ఎట్లాగూ ఈ ప్రభుత్వాలు మనల్ని అభివృద్ధి చేసేది లేదు, అంతా వాళ్ళు వచ్చింది ఏమైనా ఉంటే, అదనంగా ఏమైనా ఉంటే వాళ్ళే సొంత స్వార్థానికి సంపాదించుకుంటారు. ఈ సంక్షేమ పథకాల రూపంలో వచ్చింది, దక్కింది బొక్కింది దక్కుడు అంటారు కదా, దక్కిందే చాలు అనుకుని సంతృప్తి చెందుతారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఈ రైతు బంధులు, ఈ పెన్షన్లు ఇవి చాలవని తమ జీవితం ముందుకు సాగడానికి మౌలికమైన అభివృద్ధి కావాలని తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు వ్యతిరేకత మొదలవుతుంది. కాబట్టి ఇంకొక ఫ్యాక్టర్ ఏమిటి, ప్రభుత్వం ప్రజలకు రీచ్లో అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం డబ్బు పంపించినంత మాత్రమే వీడు వాళ్ళు ఉన్న చోట ప్రభుత్వం పట్ల విధేయంగా ఉండరు కదా. ప్రభుత్వానికి పాలకులతో ఉన్న మధ్య ఒక గోడలు ఏర్పడ్డప్పుడు, చూడటానికి, వినిపించడానికి, కలవటానికి అవకాశం లేనప్పుడు, అవతల పాలకుడు ఒక రకమైన అహంకారంతో ఉంటున్నాడనో, చుట్టూ తెరలు కట్టుకొని నడుస్తున్నాడనో అనిపించినప్పుడు ప్రజల్లో డబ్బు కంటే ఒకసారి ఆత్మాభిమానం ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇతను అహంకారి అనే ముద్ర పడింది కేసీఆర్ మీద. అది ఇంక మిగతా అతను ఎంత గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసినా, ప్రాజెక్టులకు ఎత్తినా దాన్ని డామినేట్ చేసింది. దాన్ని గుర్తించలేదు ఆయన. ప్రజలకు మనం ఇవన్నీ ఇస్తున్నాం కదా, నేను ఎట్లా ఉంటే ఏమిటి అనుకున్నాడు. అది మీరు కలిసింది కదా కేసీఆర్? కలిసింది. ఏం మాట్లాడి మీరు జర్నలిస్ట్? 1-to-1 కలిసింది లేదండి, ఎప్పుడు 1-to-1 కలిసింది ఏం లేదు. కానీ వ్యక్తిగతంగా నేను ఆయన గురించి ఏమన్నా, వ్యక్తిగతంగా ఇది గుడ్ పర్సన్, మంచిగా మాట్లాడతాడు. నాకు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేది నచ్చలేదు. నాకు ఆయన విలేకరుని చులకనగా మాట్లాడటం కానీ, విలేకరుని తీసి పడేసినట్టు మాట్లాడటం కానీ, అది నన్ను మాట్లాడినట్టే అనిపించింది ఒకసారి. నేను ఒకసారి ఒక కాలం కూడా రాశాను దాన్ని. ఎవరు నాకు తెలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులతో అంత మర్యాదగా మాట్లాడిన ముఖ్యమంత్రి లేరు. ఎవరు మాట్లాడలేదు. ఆ విషయంలో చాలామంది అట్టయ్యారు, బయట వాళ్ళు కూడా అట్టయ్యారు. జర్నలిస్టులు కూడా ఇవి ఇట్లా మాట్లాడతారు వీళ్ళని చాలామంది ఓపెన్గా అన్నారు, వీడియోలు కూడా పెట్టినారు కూడా. ఇప్పుడు కేసీఆర్ అనంతరం ఒక ఎజెండా క్రియేట్ చేసుకొని రేవంత్ రెడ్డి వచ్చింది కదా, వాళ్ళది ఎట్లా అనిపిస్తున్నది? రేవంత్ రెడ్డి రావటానికి కేసీఆర్ వ్యతిరేక ఓటు ప్రధానం. కేసీఆర్ పాలన మీద విసుగుదల, కాంగ్రెస్ పార్టీలో ఒక వయబుల్ లీడర్షిప్ కనిపించడం. అట్లా అంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ కంటేనో ఇంకోళ్ళ కంటేనో ఎక్కువ లీడరో గొప్ప లీడరో అని చెప్పడం నా ఉద్దేశం. 2018 అంతకుముందు కాలంలో అవకాశం వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా రాలేదు, ప్రజలకు వైబుల్ ఆల్టర్నేటివ్ కనపడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనిపించాడంటే ప్రజల్లో బాగా కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని నాలాంటి వాళ్ళు కన్స్ట్రక్టివ్ విమర్శ రూపంలో రాసినట్టుగా, నిర్మించినట్టుగా రేవంత్ రెడ్డి కటువైన విమర్శ రూపంలో ఆ విమర్శని, ఆ వ్యతిరేకతని కన్సాలిడేట్ చేసి
ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడటం, తిట్టడం, పరుషంగా విమర్శించడం, ఇది ప్రజల్లో అసహనం పెరిగిన వాళ్ళకు బాగా నచ్చింది. సో నాయకుల్లో ఒక్కోసారి ధైర్యాన్ని, సాహసంగా మాట్లాడే తత్వాన్ని ఇష్టపడతారు. సో ఉన్న వాళ్ళలో అతను తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ కనిపించాడు. ఇవన్నీ కాకుండా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక రివైవల్ కోసం చూడటము, బీజేపీతో దానికి ఉన్న ఉనికి సమస్య, తెలంగాణలో ఉండే బీజేపీ వ్యతిరేక శ్రేణులు కూడా అన్ని కాంగ్రెస్ వైపు రావటం, ఇవన్నీ కూడా పనికొచ్చాయి. కానీ కాంగ్రెస్ ఏదో గొప్ప అద్భుతాలు చేస్తుందని, రేవంత్ రెడ్డి చాలా గొప్ప పరిపాలన అందిస్తారని ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉందని నేను అనుకోను. ఇందాక నేను చెప్పినట్టుగా ఎట్లాగో మౌలికమైన అభివృద్ధి రాదు, వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలతో సంతృప్తి పడదాం అని ప్రజలు ఎట్లా అనుకుంటారో, ఈ ప్రభుత్వం వచ్చి చేసేదే ఉంది. కానీ ఎన్నికల సందర్భంగా చేసిన మేనిఫెస్టోలు, చేసిన వాగ్దానాలు అమలు జరిపితే చాలు, మిగతా టైం వాళ్ళ సంపాదనలో వాళ్ళు ఉన్నా పర్వాలేదు అనే ధోరణిలో ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఆయన 6 గ్యారంటీలు, దాని తర్వాత దానికి అదనంగా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి నేను ప్రజాస్వామ్యం తెస్తాను, 7వ గ్యారంటీ, దీనికి ఆయన కట్టుబడి ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఎంతవరకు కట్టుబడి ఉన్నాడని మీరు చూడొచ్చు. అంటే ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నటువంటి కమిట్మెంట్ని ప్రకటిస్తున్నాడు, నోట్, కానీ చేయలేకపోవడం. ఈ ఎన్నికల అంటే ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎందుకు మాట్లాడతామంటే, అది ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి నువ్వు చెప్పిన మాటలు, వాటి వరకు నువ్వు కట్టుబడి ఉండాలని జనం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కట్టుబడిన మాటలు పక్కన పెట్టి కొత్త కొత్త విషయాల్ని వేదిక మీదకి తీసుకొచ్చి డైవర్ట్ చేయటం, కొత్త ప్రాజెక్టులు, ప్రజల దృష్టిలో ప్రాధాన్యం లేని లేదా ప్రాధాన్యం ఉంటుంది అని నువ్వు ప్రజల్ని ఇంకా కన్విన్స్ చేయని విషయాలు ఉంటాయి కదా, వాటిని వేదిక మీద తీసుకొచ్చి చేయటం అనేది ప్రజలు ఇష్టపడట్ల. మూసీ లాంటి ఇష్యూ కానీ, హైడ్రా కానీ, ఇటువంటివి ఉన్నాయనుకోండి, చెరువులు రక్షించవలసింది. హైదరాబాద్లో కాదు, మొత్తం తెలంగాణలో చెరువులు రక్షించవలసింది. చెరువులు రక్షించి కనీసం ఇక్కడి నుంచి అయినా చెరువుల ఆక్రమణ నిరోధించడానికి ఏమి చేయాలి అని, సమగ్రంగా ఏమి చేయాలనేది పీపుల్ ఓరియంటెడ్గా, పీపుల్ సెంట్రిక్గా నువ్వు ఆలోచించి దాన్ని అమలు చేయటం అనేది మంచిది. అదొక సెన్సేషనల్ చర్య కాదు. బుల్డోజర్ తీసుకెళ్ళి నువ్వు ఆదిత్యనాథ్లాగా సంచలనం క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? అది నిలబడాలి కదా. చర్య నువ్వు తీసుకొచ్చే చర్యల వల్ల ఫలితాలు నిలబడాలి, దీర్ఘకాలికంగా ఉండాలి. ఏవి తీసేయాలి నిర్మాణాలు, ఏవి ఉంచాలి, ఎక్కడ పాజిటివ్, ఎక్కడ కనికరంతో ఉండాలి, ఎక్కడ కఠినంగా ఉండాలి, ఇవన్నీ కూడా స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు తీసుకోగలిగే నిర్ణయాలు. అట్లా కాకుండా కేవలం ప్రచారమే ఆశిస్తుంటే ఏమవుతుందంటే ఆర్భాటం ఉంటుంది, అంతిమంగా ఏమి మిగలదు.